తెలంగాణ భవన్లో పార్లమెంటు అభ్యర్థుల లిస్టుపై గులాబీ బాస్ కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లను పార్లమెంటు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే కరీంనగర్ సభపైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, తెలంగాణ భవన్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అరుణ ఆరోగ్యం నుంచి కోలుకున్న తర్వాత రెండోసారి తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. ఇప్పటికే కరీంనగర్, పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ముందుగా కరీంనగర్కు చెందినటువంటి నేతలతో సమావేశమైనటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా వినోద్ కుమార్ను దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సమావేశం తర్వాత పెద్దపల్లికి సంబంధించినటువంటి పార్లమెంట్ సమావేశం కూడా కొనసాగబోతోంది. అందులో కొప్పుల ఈశ్వర్ను కూడా పరిశీలించబోతున్నారు. ధర్మపురి నుంచి కూడా తాను పోటీ చేసి గతంలో ఓడిపోయారు. కానీ కొంత ఆయనకే పాజిటివ్ పవనాలు వీస్తుండడంతో పెద్దపల్లి నుంచి కూడా తనను పోటీ చేసే విధంగా ఖరారు చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్ నుంచి కూడా ఈ ఏదైతే ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. పెద్దపల్లి నుంచి కూడా కొంత వ్యతిరేక పవనాలు వీచాయి. అక్కడ ఓడిపోవడం జరిగింది. ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి సుదీర్ఘ కసరత్తు కూడా చేయడం జరిగింది. గతంలో పెద్దపల్లి నుంచి పోటీ చేసినటువంటి వెంకటేష్ నేత ఎవరైతే ఉన్నో తాను కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనకు పార్టీ టికెట్ ఈసారి ఇవ్వట్లేమంటూ కూడా పార్టీ అధిష్టానం చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనే దానిపైన కూడా నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే బీజేపీ లిస్టు కూడా వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాటికి అనుగుణంగానే ఇక్కడ ఏ విధమైనటువంటి స్ట్రాటజీ అమలు చేయాలనే దానిపైన కూడా ప్రత్యేకంగా కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఈ రెండు స్థానాలకు సంబంధించినటువంటి కావచ్చు, రేపు కూడా ఖమ్మంతో పాటు మహబూబాద్ సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గ సమావేశం కూడా కొనసాగబోతుంది. అంతేకాకుండా కరీంనగర్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కూడా పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఈ నెల 10వ తేదీన అనుకున్నారు, కానీ ఆ రోజు అమావాస్య కావడంతో మరొక రోజును కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 3వ వారంలో కరీంనగర్లో ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం కరీంనగర్ సభ కొనసాగుతుంది. ఆ తర్వాత పెద్దపల్లి పార్లమెంట్కు సంబంధించినటువంటి సమావేశం కూడా కొనసాగబోతుంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.